హాయ్ అండి, అందరికీ నమస్కారం. రైతు మిత్ర గ్రూప్కి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో మిరప తోటలో అంటే రెండో కాప్ సెట్ చేసుకోవడానికి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా ముందుకెళ్ళాలి, అంటే సుమారుగా 120 రోజుల వయసులో మనం ఏ ఎరువులు వేసుకుంటే రెండో కాప్ సెట్ చేయగలుగుతాం, అదేవిధంగా పైపాటుగా ఏ మందులు స్ప్రే చేసుకున్నట్టయితే మనం రెండో కాపుని సెట్ చేసుకోవడానికి మంచి అవకాశం ఉంటుందనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. జనరల్గా మనం ఆగస్టు నెల ఎండింగ్ ఆ ప్రాంతంలో, అంటే ఆగస్టు 15 నుంచి 20 ఆ ప్రాంతంలో మనం మొక్కలు తీసుకొచ్చి మొక్కలు నాటుకున్నాం. అంటే అక్కడ నుంచి మనం డిసెంబర్ నెల అక్కడికి వచ్చేటప్పటికి సుమారుగా 120 రోజులు పంట టైం వస్తుంది. మనం జనవరి ఫస్ట్ వీక్లో ఉన్నాం. సో ఇప్పుడు మోస్ట్లీ అందరికీ ఒక కాపు అయితే సెట్ అయిపోయింది. రెండో కాపు కోసం మనం అందరం జనరల్గా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అంటే మళ్ళీ అది ఇప్పుడు పండిన కాపు అంతా కలిపినా 10 క్వింటాల నుంచి 15 క్వింటాలు అంతకు మించి కాపులు ఎక్కడ పెద్దగా కనిపించడం లేదు. సో రెండో కాపు పడితేనే మనం అనుకున్న ఈల్డింగ్స్ తీయగలుగుతాం. దానికోసం మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అయితే ఈ ప్రయత్నంలో మనం ఏదో ఒకటి, అంటే అక్కడికి వెళ్తున్నాం, వాళ్ళు ఏది ఇస్తే అది తీసుకొచ్చి కొట్టేస్తున్నాం, పెట్టుబడులు పెరిగిపోతున్నాయి. ఒక్కొక్క స్ప్రేకి వచ్చేసరికి 3,000, 3,500 అలా పెరిగిపోతూ ఉన్నాయి. కానీ రెండో కాపు సెట్ కావడానికి ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులు అంత అనుకూలంగా లేవు. కారణం ఏంటంటే నల్లి ఉధృతి ఎక్కువైపోయింది. అదేవిధంగా మంచు పడి తెగుళ్ళు కూడా ఎక్కువ గంట పండాకు అట్లా వచ్చేసి పైరు ఎదుగుదల అనేది ఆగిపోయి ఉంది. సో ఇట్లాంటి టైంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి నా దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని మీకు తెలియపరుస్తాను. ముందుగా మనం అంటే ఈ కాప్ సెట్ చేయడానికి అతి ముఖ్యమైనటువంటి రెండవ తంతి లెగవాలి అంటే దానికి అతి ముఖ్యమైనటువంటి పాత్ర పోషించేది ఎరువులే, అందులో నో డౌట్. ఆ ఎరువులు అనేవి ఖచ్చితంగా ఈ సమయంలో ఏం కావాలో వాటిని ఇచ్చుకోవాలి. అవి దేనికి ఉపయోగపడతాయి, అవి అంటే మనం వేసేటువంటి ఎరువులు ఖచ్చితంగా ఈ టైంలో 120 రోజులు దాటిన తర్వాత ఈ మొక్కకు అవసరం ఉంటుందా, ఉంటే ఏ మోతాదులో అవసరం ఉంటుంది, ఆ మోతాదులో ఉన్నటువంటి ఎరువు ఏది మార్కెట్లో అందుబాటులో ఉంది, దీని గురించి మాట్లాడుకుందాం. ఒకటి, మనం అన్ని సమయాల్లో మనకు నత్రజని అవసరం అనేది మొక్కకి, అంటే చివరి వరకు కూడా నత్రజని అందుతూనే ఉండాలి. ఎందుకంటే ముందు అది ఆ పచ్చదనాన్ని కోల్పోకుండా ఉండటానికి అతి ముఖ్యంగా మనకు నత్రజని అనేది అవసరం ఉంటుంది. కొమ్మ ఎదుగుదలకు, అంటే రెండో స్టెప్ రావడానికి ముందు ఆ కొమ్మ అనేది సాగాలి కదా. ఆ కొమ్మ సాగాలి అంటే నత్రజని కావాలి. ముందు అసలు మొక్క పచ్చగా ఉండాలి అంటే నత్రజని కావాలి. కాబట్టి నత్రజని వాడకం తప్పనిసరిగా 120 రోజులు దాటిన తర్వాత అయినా సరే మనకు నత్రజని ఖచ్చితంగా కావాల్సిందే ఒకటి. ఇక రెండవది భాస్వరం వలన మొక్క దృఢంగా మరింత శక్తివంతంగా అవి ఎదుగుదలకు మరియు మొక్కలు పుష్పించే శక్తి, అంటే మొక్క పెరుగుట ఒక్కటే కాకుండా పుష్పించే శక్తిని కూడా ఈ భాస్వరం మొక్కకు అందిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా భాస్వరం కూడా అవసరమే. అదేవిధంగా ఇక మూడోది పొటాష్. ఇది మొక్కలను రోగనిరోధక శక్తి కలిగిస్తుంది మొక్కకి. అలాగే మనకు ఆల్రెడీ పడి ఉన్నటువంటి ఈ 10-15 క్వింటాలని ఏదైతే అనుకుంటున్నామో ఆ 10-15 క్వింటాల కాయలు డ్యామేజ్ అవ్వకుండా మంచి కలర్ ఉండటానికి, నిల్వ సామర్థ్యం పెంచడానికి ఇక పొటాష్ అనేది ఆల్మోస్ట్ మనకి మంచి దృఢమైనటువంటి శక్తి మొక్కకి. ఈ టైంలో ఆ శక్తిని ఇచ్చినట్టయితే నెక్స్ట్ లెవెల్కి, అంటే నెక్స్ట్ క్రాప్కి వెళ్ళడానికి కూడా మొక్క రెడీగా ఉన్నట్టు అనమాట. కాబట్టి మొక్కకి కావాల్సినటువంటి అతి ముఖ్యమైనటువంటి పోషకాలు ఈ మూడు, నత్రజని, భాస్వరం, పొటాషు, ఈ మూడు ఈ టైంలో కూడా తప్పనిసరిగా అవసరమే. వీటితో పాటుగా మనకి ఖచ్చితంగా ఈ టైంలో బోరాన్ డెఫిషియన్సీ వస్తుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక్కొక్క చెట్టుకు వచ్చేసరికి 100 నుంచి 150 గ్రాముల కాపు కాసి ఉంటాయి. 100 గ్రాముల కాపు కాసింది అంటే ఆ చెట్టుకి ఖచ్చితంగా అన్ని రకాల పోషకాలు అవసరం, తప్పనిసరి అని అవసరం. అంత కాపు కాసింది అంటే ఆ వెరైటీని బట్టి, ఏరియాని బట్టి, ప్రాంతాన్ని బట్టి, ఆ నేల తీరుని బట్టి, మీరు చేసుకున్న మెయింటెనెన్స్ని బట్టి మినిమం 100 గ్రాములు అయితే పడి ఉండాలి. ఇది 120 డేస్కే మినిమం 100 గ్రాములు కాపు అయితే పడి ఉంటుంది దాదాపుగా. సో ఈ 100 గ్రాములు కాపు పడిన తర్వాత మొక్కలో జనరల్గా ఉన్నటువంటి అది భూమి నుంచి అప్పటి వరకు తీసుకున్నటువంటి ఈ న్యూట్రియంట్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్, అంటే దాని దగ్గర ఉన్నటువంటి శక్తి అంతా కూడా దిగిపోతూ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఖచ్చితంగా కావాల్సినటువంటి మేజర్గా కావాల్సినటువంటి జింకు, బోరాను, మెగ్నీషియం లాంటి అతి ముఖ్యమైనటువంటి న్యూట్రియంట్స్
దానికి ఖచ్చితంగా కావాలి. ఎందుకంటే పండుకాడ రాలకుండా, పండుపోతాయి రాలకుండా ఉండటానికి, అదేవిధంగా వచ్చినటువంటి పూతంతా కూడా మళ్ళీ వెంటనే కాయ అవ్వడానికి ఇలా మొక్క చాలా అవసరం అన్నమాట. మొక్కకి ఈ యొక్క నత్రజని, భాస్వరం ఇలాంటి ఎరువులు కూడా చాలా అవసరం. నత్రజని, భాస్వరం, పొటాషు, జింకు, బోరాను, మెగ్నీషియం ఇవన్నీ మనకి ఆ టైంలో అవసరం ఉంటుంది. అంటే 120 రోజులు దాటిన తర్వాత కూడా ఇవన్నీ అవసరం ఉంటుంది. సో ఈ టైంలో మనం ఈజీగా అన్ని రకాల పోషకాలు ఉన్నటువంటి మందులను పైన స్ప్రే చేసుకోవచ్చు. అదేవిధంగా మేజర్ న్యూట్రియంట్స్ అయినటువంటి ఈ 14, 35, 14 ఏదైతే ఉందో బ్యాగు, నత్రజని, భాస్వరం, పొటాష్ 3 అందులో ఉన్నాయి. అంటే నత్రజని 14%, భాస్వరం 35%, 14% పొటాష్ ఉన్నటువంటి 14, 35, 14ని ఒక బ్యాగ్ తీసుకొని, దాంతోపాటుగా యూరియా ఒక బ్యాగ్ తీసుకొని, దాంతో పొటాష్ అనేది ఒక హాఫ్ బ్యాగ్, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ కానీ, సల్ఫేట్ ఆఫ్ పొటాష్ కానీ, ఎస్ఓపి కానీ, ఎంఓపి కానీ ఒక హాఫ్ బ్యాగ్ తీసుకొని కలుపుకొని సాళ్ళమిటి పోసుకుంటూ మొక్కకు అతి సమీపంగా ఇవ్వగలిగితే మొక్క తీసుకుంటుంది. సో మొక్కకి ఎదుగుదలకి కింద నుంచి కావాల్సినటువంటి ఎరువుని ఇచ్చేసాం. అది 14, 35 యూరియా, ఒక హాఫ్ బ్యాగ్ పొటాష్. ఇక అయిపోయిందండి. రెండో కాపు సెట్ చేసుకోవడానికి మరి ఈ ఒక్క ఫర్టిలైజర్ తోటే, మనం ఇచ్చినటువంటి భూమిలో వేసినటువంటి ఫర్టిలైజర్ తోటి సరిపోతుందా? సరిపోదండి. ఎందుకంటే డెఫినెట్గా మొక్క భూమిలో నుంచి ఆహారం తీసుకుని అది కాండం ద్వారా, ఆకుల ద్వారా ఆ కాయల దగ్గరికి వెళ్ళేటప్పటికి చాలా సమయం పడుతుంది. ఆ సమయం పట్టడంతో పాటుగా అంటే ఈ 120 రోజులు, 130 రోజులు అంటే ఇంక దాదాపుగా ఎండింగ్ స్టేజ్కి వచ్చేస్తున్నాం అనే మీనింగ్. ఇంకో 2 months, జనవరికి వచ్చేసాం, మార్చికి అంతా దాదాపుగా కంప్లీట్ అయిపోతుంది, అంతే కదా. సో ఈ లోపల మనం మొక్కను పెంచాలి. కాబట్టి ఈ భూమిలో నుంచి ఆహారం పూర్తిగా అంది, ఈ కాయలు పెరిగి ఆ పూతలు రాలకుండా ఉపయోగపడి ఇదంతా కాపు సెట్ కావడానికి టైం పడుతుంది. కాబట్టి అంటే ఈ కింద నుంచి భూమిలోంచి ఈ ఆహారం అందటానికి టైం పడుతుంది. కాబట్టి పైనుంచి కూడా మనం కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోకపోతే 120 రోజులు దాటినాయి అంటే ఆటోమేటిక్గా ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఆరోగ్య సమస్యలు అంటే చూడటానికి బాగుంటుంది, హెల్దీగా, ఆరోగ్య ఏ సమస్య లేకపోతే మొక్క హెల్దీగా పెరుగుతుంది, హెల్దీగా ఫ్లవరింగ్ ఇస్తుంది, కాపు కాస్తుంది, కాయ సైజు వస్తుంది, అన్ని రకాలుగా బాగుంటుంది. అదే హెల్దీగా లేకపోతే పండు బారిపోవటం, ఆకు రాలిపోవటం, రకరకాల సమస్యలు, కాయలు పెరగకపోవటం, వైరస్ బారిన పట్టడం, త్వరగా ఏదైనా చిన్న సమస్య వచ్చినా త్వరగా ఎండిపోయినట్టుగా అయిపోయి ఆకులన్నీ వదిలేయటం, ఇట్లాంటి సమస్యలన్నీ కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి మొక్క ఆరోగ్యంగా ఉంచడం అనేది చాలా అవసరం. ఈ టైం నుంచి 120 రోజుల తర్వాత మొక్క ఆరోగ్యంగా ఉంటేనే నువ్వు రెండో కాపుని కాపించగలుగుతావు, లేకపోతే కాపించలేము. కానీ మనం కాపించాలని గట్టిగా ప్రయత్నం చేస్తున్నాం. సో కాపించడానికి మనకి ఏం కావాలి మరి? ఇప్పుడు మొక్క ఆరోగ్యంగా ఉండటం అనేది అతి ముఖ్యమైనటువంటి అవసరం. సో మొక్క ఆరోగ్యంగా ఉండటానికి ఇప్పుడు మనం ఏం చేయాలో తెలుసుకుందాం. మొక్క ఆరోగ్యంగా ఉండటానికి అంటే జనరల్గా మొక్క ఈ జనవరి 1st వీక్లో, మొదటి వారంలో అటు మంచు విపరీతంగా పడుతూ ఉంటుంది. మంచుకి విపరీతంగా తడిసొద్దు. ప్రతిరోజు ఉదయాన్నే మంచుకి తడుస్తుంది. మధ్యాహ్నానికి నుంచి అంటే మోస్ట్లీ 10:30, 11 దగ్గర నుంచి ఇక ఎండ స్టార్ట్ అయిపోయి విపరీతమైన ఎండ కాస్తూ ఉంటుంది. సాయంత్రానికి మళ్ళీ చలి స్టార్ట్ అవుతుంది. సో వీటన్నిటి నుంచి మొక్క అన్నిటినీ భరిస్తుంది. వీటన్నిటిని భరించేటప్పుడు జరిగేటువంటి పరిణామాలు ఏంటంటే దానికి రోగాలు విపరీతంగా అలుముకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో రోగాలు అలుముకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మనము ఈ మంచు నుంచి తడుస్తున్నటువంటి మొక్కకి ఏ విధమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి ఫుడ్ ఇవ్వాలి, ఏ విధమైనటువంటి తెగుళ్ళ మందులు వాడాలి. తెగుళ్ళు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. జనరల్గా మనం మంచులో ఎక్కువగా తడిసిపోయినా కూడా జలుబు స్టార్ట్ అయ్యింది. అదేవిధంగా మొక్కకు కూడా విపరీతంగా మంచుకు తడిసినటువంటి మనిషికి ఏ విధంగా అయితే సమస్యలు వస్తాయో అదేవిధంగా మొక్కకు కూడా సమస్యలు వస్తాయి. సో ఆ సమస్యల నుంచి మనం మొక్కని కాపాడటమే ఆరోగ్యంగా ఉంచడం. ఏ సమయంలో ఏ సమస్యలు రావడానికి అవకాశం ఎక్కువ ఉందో ఆ సమస్యలను ముందుగా గమనించి వాటికి సరైనటువంటి పరిష్కార మార్గాల్ని మనం గనక చెప్పగలిగితే, అంటే ఇవ్వగలిగితే మొక్కకి, నేను మీకు చెప్తాను, మీరు మొక్కకి ఇవ్వాలి. సో ఇవ్వగలిగితే డెఫినెట్గా ఆ మొక్క ఆరోగ్యంగా ఉండటానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఇప్పుడు మనం ఆ మొక్క ఆరోగ్యంగా ఉండటానికి తీసుకోవాల్సినటువంటి
ముందు జాగ్రత్తలు ఏమేమైతే మనం మందులు స్ప్రే చేసుకున్నట్టయితే మొక్క ఆరోగ్యంగా ఉంటుంది. భూమిలో అంటే ఫర్టిలైజర్ ఇచ్చాం, అది ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. మరి ఆరోగ్యంగా మొక్కను ఉంచుతూ ఆ తెగుళ్ళ బారి నుంచి కాపాడుకుంటూ అదే సమయంలో ఈ జనవరి ఫస్ట్ వీక్లో వస్తున్నటువంటి విపరీతంగా దాడి చేస్తున్నటువంటి నల్లనల్లి నుంచి, ఇతర ఎర్రనల్లి నుంచి, రకరకాల రసం పీల్చే పురుగుల నుంచి మొక్కను కాపాడుకోవటం. అదేవిధంగా మరి కొన్ని ప్రాంతాల్లో వైరస్ కూడా ఉధృతి ఎక్కువ అవుతూ ఉంది. వైరస్ నుంచి మొక్కను కాపాడుకోవటం. సో వీటన్నిటి నుంచి కాపాడుకుంటూ మొక్కను కాపించుకోగలగటం. దీనికోసం నేను కొన్ని మందులు మీకు చెప్తాను. ఈ మందులను తప్పనిసరిగా మీ ప్రాంతంలో అందుబాటులో దొరికేటువంటి మందులనే చెప్తున్నాను. వాటిని మీరు తెచ్చుకొని డెఫినెట్గా స్ప్రేయింగ్లు అవి 4 సార్లకి చెప్తాను. 4 స్ప్రేలు కూడా చక్కగా చేసుకోండి. ఖచ్చితంగా మొక్క ఆరోగ్యంగా హెల్తీగా పెరిగి మీకు రెండో తంతే డెఫినెట్గా 100కి 100% పట్టడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో మీరు 4 స్ప్రేలు చేసిన తర్వాత ఏదైనా డౌట్స్ ఉంటే నాకు ఫోన్ చేయొచ్చు. మీకు 4 స్ప్రేల గురించి కూడా ఇప్పుడు తెలియజేస్తాను. ఒకటి ఎలక్ట్రోసీజ్మైట్. మీరు ఆల్రెడీ ఇంతకుముందు కొట్టున్న మరొకసారి ఎలక్ట్రోసీజ్మైట్ వాడండి. ఎందుకు చెప్తున్నా అంటే ఇది నల్లికి, అదేవిధంగా మొక్క గ్రోత్కి, ఎదుగుదలకు చాలా బాగా పనిచేస్తుంది. సో దీన్ని ఖచ్చితంగా ఎలక్ట్రోసీజ్మైట్ ఒక బకెట్లో, అదేవిధంగా న్యూట్రోజన్ క్రిస్టల్ కంపెనీ వాళ్ళది న్యూట్రోజన్ ఒక 400 ml అది ఒక బకెట్లో కలుపుకొని మొదటి స్ప్రేగా వాడండి. ఇక రెండవది అంటే 6 days 5 రోజుల మధ్యలో గ్యాప్ ఇచ్చి 6వ రోజు సిమోడిస్ అంటే సింజెంటా కంపెనీది. ఈ సిమోడిస్ 240 ml జానీ, ఇది గరుడా కంపెనీ వాళ్ళకు ఉంది. గరుడా కంపెనీ వాళ్ళ జానీ 250 ml. ఈ రెండు ఒక బకెట్లో కలుపుకొని ట్రైషాట్ అని సుదర్శన్ కంపెనీ వాళ్ళది తెగుళ్ళ మందు. చెప్పాను కదా ఇందాక, ఆ మంచుకి విపరీతంగా పడుతున్నప్పుడు ఆటోమేటిక్గా తెగుళ్ళు ఎక్కువ రావడానికి, కాయ మీద మచ్చ రావడానికి, తాలుగాయ అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ తాలుగాయ నుంచి కొంతమేర మనం కాపాడుకోవడానికి ఈ ట్రైషాట్ అనే మందు 350 ml 1 ఎకరానికి వాడుకోవాలి. ఈ మూడింటిని ఒకసారి సిమోడిస్, జానీ ఒక బకెట్లో, ట్రైషాట్ ఒక బకెట్లో. సో ఇది రెండవసారి స్ప్రేయింగ్. ఇక మూడవసారి మళ్ళీ 6 days ఇది డెలిగేట్ జంపు, ఈ రెండు ఒక బకెట్లో. మళ్ళీ రెండవసారి న్యూట్రోజన్, అంటే మూడో స్ప్రేయింగ్లో, ఫస్ట్ స్ప్రేయింగ్లో న్యూట్రోజన్ వాడాము, మళ్ళీ ఇప్పుడు మూడో స్ప్రేయింగ్లో మళ్ళీ చెప్తున్నాను న్యూట్రోజన్ 400 ml మళ్ళీ ఖచ్చితంగా ఈ మందులతో పాటు డెలిగేట్ జంప్ ఒక బకెట్లో, న్యూట్రోజన్ ఒక బకెట్లో కలుపుకొని మూడో స్ప్రేయింగ్ చేయండి. న్యూట్రోజన్ మనం 2 సార్లు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఈ న్యూట్రోజన్లో మనకి మొక్క ఎదుగుదలకు ఇందాక మనం ఏదైతే చెప్పుకున్నామో సెకండ్ స్టెప్ రావడం కోసం కావాల్సినటువంటి నత్రజని, భాస్వరం, పొటాష్తో పాటుగా జింకు, బోరాను, మెగ్నీషియం, ఇతర పోషక పదార్థాలు అన్నీ కావాలని ఏ విధంగా అయితే చెప్పానో అవన్నీ ఇందులో పుష్కలంగా ఉన్నాయి. న్యూట్రోజన్లో బ్రహ్మాండంగా మొక్క ఎదుగుదలకు ఎన్పికే ఉన్నాయి. అదేవిధంగా జింకు, బోరాను, మెగ్నీషియం, ఐరన్, మాలిబ్డినం, కాపరు ఇలాంటి పోషక పదార్థాలు 22 రకాల పోషక పదార్థాలు అందులో మిళితమై ఉన్నాయి. అంటే అందులో మిక్సింగ్ చేసి ఇచ్చారు. వీటితో పాటుగా ఒక కాపు కాసినటువంటి మొక్క ఏ విధంగా అయితే అంటే కొంచెం డల్ అయిపోయి, అంటే జనరల్గా మనం రైతు భాషలో చెప్పాలంటే ఈ నా చెట్టు నా భుజాల దాకా వచ్చేసింది, కాసి వంగిపోయింది అంటాడు, అంటే కాసి పడిపోయింది అంటాడు. అలాంటి మొక్కలు కూడా బాగా యాక్టివ్ అయిపోయి మళ్ళీ లేచి నిలబడతాయి. ఎందుకంటే అందులో అమినో యాసిడ్, హుమిక్ యాసిడ్, ఫల్విక్ యాసిడ్ లాంటి గ్రోత్ ప్రమోటర్స్ కూడా మిక్స్ అయి ఉన్నాయి. అంటే న్యూట్రియంట్స్, ప్రధాన పోషకాలైనటువంటి ఎన్పికే మరియు అమినో యాసిడ్, హుమిక్ యాసిడ్, ఫల్విక్ యాసిడ్ లాంటి గ్రోత్ ప్రమోటర్స్ మిక్సింగ్ జరుగున్నటువంటి మందు ఇది. కాబట్టి ఈ మందుని తప్పనిసరిగా మనం 2 సార్లు కనుక ఈ న్యూట్రోజన్ని 2 times కనుక వాడుకున్నట్లయితే మంచి ఫలితం వస్తుంది. సో అందువల్ల నేను వీటితో పాటు కలిపి ఆ మందుని రికమెండ్ చేయడం జరిగింది. ఇక 4వ స్ప్రేయింగ్, జనరల్గా 4వ స్ప్రేయింగ్ ఏంటంటే ఇప్పుడు పత్తి అన్నీ ఆల్మోస్ట్ పంటలన్నీ కూడా ఒకవైపు నుంచి అంటే పత్తి పీకేస్తున్నారు. మోస్ట్లీ ఆ పత్తిలో ఉన్నటువంటి తెల్లదోమ మొత్తం కూడా మరో పచ్చగా ఉన్నటువంటి పైరు కోసం వెతుక్కుంటుంది. ఏముంటుందయ్యా మన ప్రాంతంలో అంటే పత్తి పీకేస్తే ఇక మిరప తోటలు ఎక్కువగా కనపడతాయి. వరి పొలాలు ఇప్పుడే
ఆల్మోస్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతుంది, నర్సరీలు పోసుకుంటున్నారు. సో కొద్ది టైం ఉంది అక్కడ పోవడానికి. ఇప్పుడైతే పచ్చగా హెల్తీగా కనపడుతున్నటువంటి పచ్చదనం ఎక్కడుందంటే మిరప తోటల్లో ఉంది. సో మిరప తోటల మీదకి తెల్లదోమ రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఈ టైంలో ఎక్స్పోనస్ మనం 4వసారి ఎక్స్పోనస్ దాంట్లో వచ్చేసరికి సుదర్శన్ కంపెనీ వాళ్ళది సుటాథియాన్ అనే మందు ఉంటుంది. తెల్లదోమ మీద చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. అలాగే మొక్క ఎదుగుదలకు కూడా మంచి హెల్తీగా ఉంచడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. తెల్లదోమ తల్లి పిల్ల దోమ మూడిటికి, అంటే తల్లికి పిల్లకి గుడ్డుకి మూడిటి మీద కూడా తెల్లదోమ మీద బాగా పనిచేసేటువంటి సుటాథియాన్ అండి. ఎక్స్పోనస్ సుటాథియాన్ ఒక బకెట్లో, అదేవిధంగా అడోరా ఎక్సెల్ నూజివీడ్ సీడ్స్ వాళ్ళది ఇది రెండో తంతె పడటానికి, ఆ పడినటువంటి అంటే పెరగడానికి, పెరిగినటువంటి తంతె మొత్తం కాపు అవడానికి, ఫ్లవరింగ్ బాగా రావడానికి, ఆ ఫ్లవరింగ్ రాలకుండా ఉండడానికి కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇది అడోరా ఎక్సెల్, ఇది నూజివీడ్ సీడ్స్కి సంబంధించినటువంటి కంపెనీకి చెందినటువంటి మందు. సో దీన్ని కూడా డెఫినెట్గా ఈ మందులతో పాటు కలిపి వాడుకోండి. ఎక్స్పోనస్ సుటాథియాన్ ఒక బకెట్, అడోరా ఎక్సెల్ ఒక బకెట్లో. సో వీటినన్నిటిని వాడుకున్న తర్వాత మీరు నాకు ఒకసారి ఇంకా ఈ మందులు పని చేయలేదు అని కనుక మీరు ఎవరైనా అన్నా, లేదు నాకు రెండో తంతి రాలేదు ఇవన్నీ వేసినా అని మీరు ఎవరైనా అనిపిస్తే నాకు ఒకసారి ఫోన్ చేయండి. లేదు బ్రహ్మాండంగా ఉందన్నా కూడా ఒక లైక్ చేసి మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మరో వీడియో చేయడానికి నాకు ప్రోత్సాహాన్ని ఇస్తారని చెప్పి కోరుకుంటూ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్.